వెల్కమ్ బ్యాక్. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద పార్కింగ్ సమస్యగా మారింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. ఆలయం వద్ద పార్కింగ్ సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. నగరంలో చూస్తే చారిత్రకతమైన అమ్మవారు ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం ఒకటని చెప్పాలి. అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి 700 చరిత్ర ఉంది. ఈ ఆలయానికి సుమారుగా రోజుకి చూస్తే అయితే మనకు వేలాది మంది అమ్మవారి దర్శనంకి ఇక్కడకు వస్తూ ఉంటారు. ఇక పండుగల సీజన్ ఆషాఢ మాసం మొదలైందంటే చాలు అమ్మవారి దగ్గర రోజుకి లక్షల కొద్ది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటుంటారు. అయితే అలాంటిది ఇంత ఫేమస్ అయిన అమ్మవారి దర్శనంకి వచ్చినప్పుడు మాత్రం భక్తులు అయితే పార్కింగ్తో ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. అయితే భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి రోజు వచ్చే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే పండుగ సమయంలో వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే ఇక్కడ పార్కింగ్కి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తుంది కూడా గత 5 సంవత్సరాల కింద నుంచి అయితే ఈ బల్కంపేట అమ్మవారి దగ్గర మల్టీ లెవెల్ కాంప్లెక్స్ పనులు అయితే మొదలైనాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అయితే ఈ పనులను అయితే ఆపేసిన సంఘటన అయితే మనకు కనిపిస్తుంది. దీనికంతా కారణం మనకు నిధులు లేకపోవడం వల్లనే పనులు కూడా ఆగిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది G+3 కూడా కనిపిస్తూ ఉంది. మనకు ఓన్లీ స్లాబ్స్ వేసిన వారికి మాత్రమే ఈ పనులని మొదలు పెట్టారు. ఆ తర్వాత చూస్తే అంత మనకు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ సీకులు అవ్వచ్చు, రాడ్లు, గేట్స్ అన్ని కూడా జంగుపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే పార్కింగ్కి గేట్లు వేయడంతో మాత్రం ఇంకా పార్కింగ్ ఓపెన్ అవ్వకపోవడంతో మాత్రము పార్కింగ్ వచ్చిన భక్తులు మాత్రం వాళ్ళు ఈ కాంప్లెక్స్కి బయట అవ్వచ్చు, లేదంటే గుడి ప్రక్కన చుట్టుప్రక్కల అయితే వాళ్ళైతే పార్కింగ్ని చేసుకుంటూ ఉన్నారు. అయితే మన విజువల్స్లో చూస్తే కూడా ఈ కాంప్లెక్స్ మనకు కనిపిస్తుంది. అయితే ఈ కాంప్లెక్స్ని అలానే వదిలేయడంతో పనులు ముందుకి సాగకపోవడంతో అయితే పార్కింగ్ అయితే ఇష్టారాజ్యంగా రోడ్లపైననే భక్తులు చేస్తున్నారని చెప్పాలి. ఇక వీకెండ్ అవ్వచ్చు, పండుగలు వస్తే చాలు ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల స్థానికుల వాళ్ళ ఇంటి ముందు కూడా వేలాది కొద్ది వాహనాలు అయితే ఇక్కడ నిలిపివేస్తున్నట్టు కూడా మనకు ఇక్కడ చుట్టుప్రక్కల షాప్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, వ్యాపారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వ్యాపారులకి కూడా ఇక్కడ పార్కింగ్తో మాత్రము ఎంతో ఇబ్బంది కూడా కలిగి ఉంటుందని చెప్పి అయితే మొన్న వరకు చూస్తే ఆషాఢంలో బోనాల సమయంలో చూస్తే అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికి మాత్రం చాలా మంది నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఎంతో నమ్మకంగా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ పార్కింగ్ ఇక్కట్లు తప్పలేదనే చెప్పాలి. అయితే విజువల్స్లో చూస్తున్నట్టు మనం క్లియర్గా ఏదైతే మనకు ఒక ప్రక్కన షాప్స్ ఉన్నాయో షాప్ ముందు కూడా వరుసగా 2-3 వరుసలు ఇట్లా పార్కింగ్లు పెట్టడంతో అయితే వాళ్ళు కూడా షాపు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు పార్కింగ్ వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ షాపులలో చూస్తే కొబ్బరికాయలు, పువ్వులు ఇలాంటివి తీసుకునే వాళ్ళు కూడా వచ్చిన భక్తులు అవి కొనే సమయంలో కూడా అటు నుంచి మనకు వాహనాలు రావడంతో అది కూడా ఇబ్బందికరంగా మారినట్టు కూడా చెప్తున్నారు. అయితే నిధులు లేక పనులు సాగక మాత్రము ఎంతోమంది వచ్చిన భక్తులు అవ్వచ్చు, లేదంటే చుట్టుప్రక్కల వాళ్ళు అవ్వచ్చు, వ్యాపారులు అవ్వచ్చు, ఇక్కడ అందరూ ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ రోజు కూడా చూస్తే అయితే మనము ఇక్కడ పార్కింగ్కి ఇబ్బందిగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. అయితే వచ్చిన వాహనాలన్నీ బయట నిలిపివేసుకోవడం, ఆ తర్వాత చిన్న పిల్లల్ని తీసుకొని వస్తుంటారు కాబట్టి వాహనాలు నిలిపివేసిన సమయంలో కూడా పిల్లలకి దెబ్బలు తగలడం లాంటివి కూడా జరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ పనులు కంప్లీట్ చేసి వాళ్ళకి పార్కింగ్ గురించి ఒక సొల్యూషన్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే పార్కింగ్ పెట్టినా పర్వాలేదు, ఇక్కడికి నుంచి వెహికల్ బంద్ చేయాలి, కాళ్ళు వస్తాయి, పెద్ద బండ్లు రాకుంటే చూడాలి అంతే. అయితే ఇప్పుడు మీ ఆపోజిట్ అనేది పార్కింగ్ చేస్తున్నారు, కొబ్బరికాయలు కొనుక్కోడానికి వస్తారు, అప్పుడు ఏం ఇబ్బంది, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? అక్కడ ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది. మాకు ఇబ్బంది అవుతలేదని కాదు, ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ పొల్యూషన్ అంటే ఇప్పుడు అది అవుతుంది కదమ్మా, పార్కింగ్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. రోజుకి ఈ మంగళవారం, ఆదివారము, శుక్రవారం వస్తే ఎన్ని వేల మంది వస్తారు ఇట్లా పార్కింగ్ ఎన్ని పనులు? ఇప్పుడు కొంచెం తక్కువ వస్తారు, ఆషాఢంలో ఎక్కువ వచ్చారు, లక్షల మంది వచ్చారు. లక్షల మంది వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. పార్కింగ్ ప్లేస్లో పెట్టి పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడే పోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా వస్తారు కదా, వాళ్ళకు కూడా బైకులు తలగడం అట్లా పెద్ద గొడవలు రచ్చరచ్చ అయిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీరే రోడ్డు దాకా జరిగిర్రు, మీరు అటు పెట్టాలి కదా, మీ షాపులు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడున్నాయి అంటే ఇచ్చినప్పుడు ఎవరైతే లేరు. కానీ మాట్లాడడానికి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిందే మా మీద. అది కొంచెం పార్కింగ్ కొంచెం తొందరగా అయితే సండే, ట్యూస్డే, ఫ్రైడే 3 days, వీక్లీ 3 times. ఇంకేదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అది ఇంకా టూ మచ్. ఇప్పుడు కాంప్లెక్స్ పడుతుంది కదా పెండింగ్, అది పార్కింగ్కి మరి దాని పరిస్థితి అంటే ఆల్మోస్ట్ అది కన్స్ట్రక్షన్ అయిపోయింది అని అంటున్నారు. మేబీ ఒక 2 yearsలో కంప్లీట్ అవుతుంది అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు ఎంతవరకు అయింది ఏంది మనకు తెలియదు.
దీనికి ఎట్లాంటి సొల్యూషన్ అసలు ఏం లేదా ఇక్కడ? అంటే పార్కింగ్కి ప్లేస్ ఉంది, కన్వీనియంట్గా, అంటే అమౌంట్ కూడా వచ్చింది అని తెలుసు. బట్ అది ఎంతవరకు అవుతుంది, ఎక్కడెక్కడ ఏవి 2 వీలర్స్ ఎక్కడ 4 వీలర్స్ ఎక్కడ అవన్నీ మనకు క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ప్రజలు అన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు వస్తేనే మనకి అవుతుంది గిరాక్ అనేది. కాకపోతే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఇక్కడ రోడ్డు మీద దాకా పెట్టేసి 3-4 లైన్స్ పెట్టి ఇంకా టెంకాయలు వాళ్ళు ఏంటంటే అక్కడ టెంకాయలు తీసుకుంటేనే వాళ్ళు బైక్ పెట్టనిస్తారు. దానివల్ల కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. అన్ని ఇక్కడ వరకు అయితే వీళ్ళు ఫంక్షన్కి ఆల్ ఇస్తారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళని ఏం అనలేం కదా మనం. సో గుడి వాళ్ళే ఏదన్నా చూసి వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఈ కాంప్లెక్స్కి సంబంధించి కూడా పనులు కొనసాగుతున్నాయి అనేసి ఇంకా 2 సంవత్సరాలలో అయితే ఈ పనులు అయిపోతాయి అని చెప్పి అధికారులు వాళ్ళకి చెప్తున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ నిధులు లేక మాత్రం పనులు అయితే ముందుకు సాగడం లేదు. గత 5 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్ పైననే ఆశలు పెట్టుకొని చాలామంది ఉన్నారు. కానీ పనులు ముందుకు రాకపోవడంతో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఇక్కడ పడుతున్నారు. వచ్చిన భక్తులు అవ్వచ్చు, ఇటు వ్యాపారులు అవ్వచ్చు. అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి మాత్రము చాలా రాష్ట్రాల నుంచి అవ్వచ్చు, చుట్టుప్రక్కల వాళ్ళు కావచ్చు, రోజు వేలాది కొద్ది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తుందనే చెప్పాలి. ఇంకా మనం వీకెండ్లో చూస్తే అయితే మాత్రం గల్లీలో ప్రతి గల్లీలో ఎక్కడ చూసినా కానీ మనకు పార్కింగ్కి సంబంధించిన వాహనాలే దర్శనమిస్తూ ఉంటాయి. దానికి పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ ట్రాఫిక్ని ఎంతవరకు క్లియర్ చేసినప్పటికీ కూడా మనకు మెయిన్ రోడ్లో అవ్వచ్చు, గల్లీలలో అవ్వచ్చు, పార్కింగ్ సమస్య అయితే తీవ్రంగా ఉంది. కానీ దీనిపైన మాత్రం ఇప్పటి వరకు అయితే ఇటు ప్రభుత్వం అవ్వచ్చు, లేదంటే ఆలయంకి సంబంధించిన అధికారులు, కమిటీ మెంబర్స్ కూడా దీనిపై అయితే దృష్టి పెట్టకపోవడంతో మాత్రము ఎంతో ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.